వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించారు. 5 ఏళ్లలో అధ్వానమైన పరిస్థితి వచ్చామన్నారు. ఇప్పటి వరకు 9,74,000 కోట్లు అప్పయిందన్నారు. కాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ శ్వేతపత్రాలపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఏపీ ఎటో పోతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయాణం పురోగతి వైపా లేక రివర్స్నా అంటూ ప్రశ్నించారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. శ్వేతపత్రాలతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. మొత్తంగా నేరం మీదంటే మీదంటూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఇంతకు రాష్ట్రం నిజంగా అప్పుల కుప్పగా మారిందా? ఇంతకు ఆర్థిక భారానికి కారణం ఎవరు? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, వైసీపీ అన్ని శాఖలను నిర్వీర్యం చేస్తుందని, వైసీపీ హయాంలో అన్ని కుంభకోణాలేనంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించిన పరిస్థితి. మరోవైపు సరైన విధానం లేకుండానే విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యామంటూ కూడా చంద్రబాబు వివరించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నే కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కోల నాగేశ్వరరావు గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మన్నే కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి, వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందంటూ కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించిన పరిస్థితి. అలాగే మరోవైపు ఇవన్నీ తప్పుడు లెక్కలంటూ కూడా వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఎలా చూడాలి? మనం గతంలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు అంతకుముందు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి, లేదా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటువంటి అప్పులను మాత్రమే పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీగా ఉండి కార్పొరేషన్లకి లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి సంస్థల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు వాటన్నిటిని కూడా దాచిపెట్టి కేవలం రాష్ట్ర ప్రజానీకానికి ఎఫ్ఆర్బిఎం రుణాల పరిమితికి మాత్రమే చెప్పిందనేటువంటిది శ్వేతపత్రం ద్వారా వెల్లడించినటువంటి అంశం తెలిసిందే. 6,75,000 కోట్ల రూపాయల దాకా అవన్నీ ఉన్నాయనేటువంటిది ఒక వాస్తవం. అయితే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పత్రాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు 4.5 లక్షల కోట్ల దాకా పెరుగుతుంది ఎఫ్ఆర్బిఎం అని చెప్పారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 అకౌంట్లు, ఈ 2 అకౌంట్లు అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేటువంటి రుణాలని ఒక ఖాతాలో చూపుతారు. అవి కాకుండా కార్పొరేషన్లో నేను చెప్పినట్టు స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి తీసుకున్నటువంటి ఇతర రుణాలు, వీటన్నిటిని కూడా అవి వేరే అన్నట్టుగా చూపిస్తారు. కానీ ఏవైనప్పటికీ హామీ ఉన్నా లేదా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మార్కెట్లో తీసుకున్నా లేదా మరో విధంగా తీసుకున్నా కానీ ఒకవేళ ఆ సంస్థలు డిఫాల్ట్ అయితే చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రెండవది, ఏ రుణం తీసుకున్నా గానీ ఆ రుణానికి ఆ కార్పొరేషన్లో అసలు చెల్లించాలి. ఆ కార్పొరేషన్లు అంటే ఏవి? ప్రభుత్వ కార్పొరేషన్సే కదా. ప్రభుత్వ కార్పొరేషన్స్ అంటే దాని ద్వారా జరిగేటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీసే అప్పులు చెల్లించాలి, దాని మీద వడ్డీ చెల్లించాలి. అందుకని మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చట్టాన్ని, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని, ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించేందుకు గాను గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడున్నటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేటువంటి రుణాలని ఒక ఖాతాలో చూపించారు, మిగిలినటువంటి వాటిని మరొక ఖాతాలో చూపించారు. అదే ప్రాక్టీస్ ని అన్ని రాష్ట్రాలు అమలు జరుపుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాలు కూడా అదే విధమైనటువంటి ప్రాక్టీస్ ని అమలు జరుపుతున్నాయి. ఎందుకంటే మన చట్టంలో ఉన్నటువంటి లోపం లేదా కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి నిబంధన కారణంగా ఇలా చేస్తున్నారు. ఆ రీత్యా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో పోలిస్తే
ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఎక్కువగా చేశారు అనేటువంటిది గతం నుంచి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, లేదా లెఫ్ట్ పార్టీలు కానీ, అనేక మంది వ్యక్తులుగా ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవాళ ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రంలో ఆ అంకెలు అనేటువంటివి ఆ విమర్శల్ని వాస్తవం చేశాయనేటువంటిది స్పష్టం. అయితే వైసీపీ ప్రతినిధులు గతంలో కూడా ఈ అప్పుల గురించి చర్చ వచ్చినప్పుడు, అంటే ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చర్చ వచ్చినప్పుడు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి ఎఫ్ఆర్బిఎం అంకెల్ని చెప్పేవాళ్ళు తప్ప కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్ని లేదా ఇతరత్రా తీసుకున్నటువంటి తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి అప్పుల్ని అంటే కోటేశ్వర గారు, ఇప్పుడు చంద్రబాబు చూపించే అప్పుల్లో ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన కార్పొరేషన్ అప్పుల్ని, అలాగే మీరు చెప్పినట్టు ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చే రుణాలను కూడా రెండింటిని కలిపే చెప్తుందంటారా, లేకపోతే విడివిడిగా చెప్తుందంటారా? మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో లేదా విడిగా రెండింటినీ కలిపి చెప్పినప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం రెండు ఖాతాలుగా చూపిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కాకపోతే మొత్తం అప్పులు అనేటువంటివి రాష్ట్రానికి సంబంధించినవే, రాష్ట్రం చెల్లించాల్సినవే. అది కార్పొరేషన్ చెల్లించినా లేదా ప్రభుత్వం చెల్లించినా, ఎవరు చెల్లించినా రాష్ట్ర ఖజానాకు సంబంధించినవే, లేదా రాష్ట్ర ప్రజలు చెల్లించాల్సినటువంటి పన్నులు, లేదా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ద్వారా చెల్లించాల్సినవి తప్ప వాటికి ఎక్కడో ప్రత్యేకంగా ఊడిపడేటువంటివి కాదు. అందుకని గతంలో కూడా వైసీపీ ప్రతినిధులు ఇదే విధమైనటువంటి వాదనలు చేశారు. చెప్తున్నారు గతంలో కూడా అదే వాదనలు చేశారనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. రైట్, మనతో పాటు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కూడా నా నమస్కారం అండి. రైట్, రమేష్ గారు, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించింది వైసీపీ అంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించిన పరిస్థితి, అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేసింది. ఈ ప్రస్తుత పరిస్థితికి వైసీపీ కారణం అంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి, మీరేమంటారు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన అబద్ధాలు అసత్యాలతోటే ఆయన ముందుకు రావడం జరిగింది. మొన్న కూడా ప్రజలకు ఏమని చెప్పారండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, మొత్తం రాష్ట్రం అంతా కూడా శ్రీలంక అయిపోయింది, ఇంకా చేయడానికి ఏమీ లేదు, మొత్తం రాష్ట్రం దివాళా తీసేసింది, 14 లక్షల కోట్ల అప్పు అయిపోయిందని చెప్పారు ఆయన. చెప్తున్నారు కదా, అంటే 14 లక్షలు కాదు కానీ 9 లక్షల చిల్లరతో చెప్పినట్టున్నారు. లేదు ఎలక్షన్ లో మాత్రం 14 లక్షల కోట్లు అని చెప్పి ఆయన ప్రచారం చేశాడండి. మొన్నటి వరకు కూడా ఆయన 14 లక్షల కోట్లే ఉందని చెప్పి జస్ట్ ఆయనకి టోటల్ ఇష్యూస్ అన్ని ఆయన దృష్టికి వచ్చే వరకు కూడా ఆయన 14 లక్షల కోట్లే అని చెప్పి మాట్లాడటం జరిగిందండి. కానీ చివరి గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు ఉన్నట్లుగా మన గవర్నర్ గారి ప్రసంగంలో కోటేశ్వర గారు ఒక మాట చెప్పారు. ముఖ్యంగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చే రుణాలు కానీ, కార్పొరేషన్ పరిధిలో తీసుకున్న రుణాలు కానీ రెండు కలిపి చూపించిన పరిస్థితి చాలా సందర్భాల్లో, అలాంటి సందర్భాల్లో కొంచెం అప్పు తక్కువగా ఉన్నట్టు కూడా కనిపించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరి వైసీపీ అలాంటిది చేసిందంటారా? ఇప్పుడే ఆయన కోటేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది, ఏ ప్రభుత్వం అయినా సరే ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి మాత్రమే రుణాలు తీసుకుంటాయి, అదేది ఆర్బీఐ నుంచి వాటి నుంచి తీసుకునేయండి. కానీ ఈ కార్పొరేషన్ మీద తీసుకునే ఇవి లోన్స్ అన్ని కూడా దాంట్లో సపరేట్ అకౌంట్ లో చూపించడం జరుగుతుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదండి, ఏ రాష్ట్రంలోనైనా సరే అలాగే జరుగుతుంది తప్ప స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అలా విడిగా చూపించడం లేకపోతే ఇందులో కలిపి చూపించడం అలా జరగదండి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా చేసే పని అదే. ఇప్పుడే చెప్పారు ఆయన పెద్ద ఆయన, ఏ రాష్ట్రంలో అలాగే చూపిస్తుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 19 వరకు 2,70,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1,51,000 కోట్లే చేయడం జరిగిందండి. ఈ ఐదేళ్ల ప్రభుత్వం అనేది ఎఫ్ఆర్బిఎం చట్టాలకు లోబడి. కానీ ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి, ముఖ్యంగా రాజధాని విషయంలో కానివ్వండి, పారిశ్రామికవేత్తలని తరిమేయడం దగ్గర నుంచి, కేంద్ర పథకాలని నిధుల్ని దారి మళ్లించడం కాడి నుంచి ప్రతి వ్యవస్థని కూడా నాశనం చేశారనే మాట చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ పదే చెప్తున్న మాట, ఇందులో వాస్తవం లేదా? చంద్రబాబు నాయుడు గారు గోబెల్ ప్రచారం తప్ప అసలు అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, అందులో వాస్తవాలు లేవండి. ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
కానీ చివరికి చూస్తే ఆయన చేసిన అప్పు కన్నా గత 5 సంవత్సరాల్లో 2014-19లో ఆయన చేసిన అప్పు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పు తక్కువ. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారండి? ఎందుకు తక్కువైందండి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 1,80,000 కోట్లు ఎంతో చంద్రబాబు నాయుడు దిగిపెట్టడానికి ఉందంటున్నారు. ఇప్పుడు చెప్తున్న లెక్కల ప్రకారం 10 లక్షల కోట్లు అంటే చాలా ఎక్కువే కదా మరి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో 2,50,000 కోట్లు చేశారండి. ఇప్పుడు గవర్నర్ ప్రసంగంలో మీరు చెప్పినట్టుగా 10 లక్షల కోట్లు అంటే చాలా ఎక్కువనే కదా. అదే ఆయన చెప్తుంది. మన ఆర్బీఐ నుంచి వీటి నుంచి తీసుకున్నది కాకుండా ఈ కార్పొరేషన్ లో ఇవన్నీ కలిపి చెప్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు ఉన్న టోటల్ అప్పు అదంతా కలిపి చూపిస్తున్నాడు ఆయన. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రభుత్వంలోనే 10 లక్షల కోట్ల అప్పు అయింది అనేది అబద్ధం. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూస్తే ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు అనేది తెలిసిపోతుంది కదండి. దీని మీద మనం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీ యాజమాన్యానికి, డిబేట్ లో ఉన్న మిగతా మా సోదరులకి, పెద్ద ఆయన విశ్వేశ్వర గారికి అందరికీ ముందుగా నమస్కారం అండి. సార్, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించిందని టీడీపీ ఆరోపిస్తుంటే కాదు, ఇదంతా గ్లోబల్స్ ప్రచారం, చంద్రబాబు గ్లోబల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారంటూ కూడా వైసీపీ చెప్తుంది. ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అండి. అవును. ఇప్పుడు ప్రజల ఆమోదంతో ఏకపక్షంగా ప్రజలు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి అధికారం వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సుమారుగా 45 రోజులు 46 రోజులు అవుతుంది. ఈలోగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు ఆడవని పని ఏముందండి? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముఖ్యమంత్రి అయ్యేటానికి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేసిన ఏం అప్పులు చేసింది, ఏమి ఖర్చు పెట్టింది, దేనికి ఖర్చు పెట్టింది అనేది ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అయినా కొత్త ముఖ్యమంత్రి అయినప్పుడు దానికి లెక్కలు తేల్చాలి కదా. అదే పద్ధతిలో ఇవాళ శ్వేతపత్రం ఆర్థిక మీద ఎంత అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ అప్పుని దేనికి ఖర్చు పెట్టారు ఏంటి అనే దాని గురించి అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని సంగతి ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి తెలుసు. ఇప్పుడు ఆయన మన బ్రదర్ అన్నట్టు గ్లోబల్ ప్రచారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు గ్లోబల్ ప్రచారం చేస్తారన్నప్పుడు మీరు 11 మంది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తున్నా కదా, చేస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఆయన చెప్పిన అబద్ధం నువ్వు ఎందుకు నిలదీయడానికి అసెంబ్లీకి వెళ్ళకోకుండా బయటకు వెళ్ళిపోవడం ఏంటి? నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేదాక ఆయన కామన్ మీరు మాట్లాడండి. క్లియర్గా చెప్తాను. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడను. రైట్, నాగేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి. ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం అన్నప్పుడు నువ్వు శాసనసభకి వెళ్ళి మీ మంత్రులు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగా వల్గర్గా మాట్లాడి భాష మాట్లాడిన పరిస్థితి మా దగ్గర లేదు కదా. మా ఎమ్మెల్యేలు కానీ, మా మంత్రులు కానీ, మా ఉప ముఖ్యమంత్రి కానీ, మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చాలా పద్ధతిగా గౌరవభావంతో మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో కూడా కవింపు చర్యలు అనేది మా దగ్గర లేదు. అలాంటప్పుడు మీరు వెళ్తాక భయం ఏంటి? మీరు వెళ్ళి దాన్ని ఖండించవచ్చు కదా మీరు తప్పు జరిగితే. అదో పాయింట్ అంటే. రెండవది, క్లియర్ గా లెక్కలతో సహా ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది, గవర్నర్ ప్రసంగంలో చెప్పింది వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అనేది. ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? సంక్షేమ పథకాలకు ఇచ్చామంటున్నారు, ఎక్కడ అభివృద్ధి అవుతే ఎక్కడ లేనే లేదు. కానీ అదే సంక్షేమ పథకాలకి ఆయన చేసిన అప్పుకి సంబంధం లేదు. దీని మీద లెక్కలతో సహా కూర్చుందాం అంటే మరొకసారి కూర్చుందాం. ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ప్రజలందరూ ఆమోదం ఉంది, నిజమే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారి కన్నా సీనియర్ నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆయన క్లియర్ గా చాలా క్లియర్ గా మాట్లాడారు. సమాధానం చెప్పలేక బయట ప్రెస్ మీట్ పెడతాం ఎందుకండి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? ఎందుకు మాట్లాడబోతున్నారు? ఎందుకు దీన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వాళ్ళ పార్టీ నాయకులు ఆయన బతకడానికి, ఆయన సంపాదించుకోవడానికి బడ్జెట్ ఎంత రకరకాలుగా ఆర్థిక చిన్నభిన్నం చేశాడు. ఆయన
ఆయన అసెంబ్లీకి వచ్చిన మొహం చూపించలేకపోతున్నాడు. ఆయన జ్ఞానం శాతం అవుతే అసెంబ్లీకి వచ్చి ఈ రోజు దాన్ని ఎదుర్కొని ఉంటే కనుక మేమందరం వచ్చిందాం. రైట్. నాగేశ్వరరావు గారు, ఇంకొక మాట ఏంటంటే వైసీపీ నాయకులు చెప్పే మాట, చంద్రబాబు దిగిపోయే టైంకి 2019 టైంకి ఖజానాలో 100 కోట్లు లేని కూడా పరిస్థితి, కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి 7,000 కోట్లు ఖజానాలో ఉన్నాయని చెప్తున్నారు. మరి దీనికి ఏమంటారు? ఆయన చెప్పింది మనం నమ్మాలంటారా? అలా ఏం లేదు. ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. దేనికైనా సరే ప్రజలు మీరు చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని బేరీజు వేసుకునే వాళ్ళు ఎవరి పక్షం ఊహించాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. లాస్ట్ టైము వాళ్ళు మీరు చెప్పింది నమ్మారు కనుక మీకు ఓటేశారు. రైట్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వేదిక ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉండగానే ఒక సబ్జెక్ట్ జరిగింది. అలా శ్వేతపత్రం, ఏ డబ్బు ఎంత అప్పు చేశారు, దేనికి ఎంత చేసి అని చెప్పారు. దాన్ని ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు నేను అందుబాటులో ఉంచాను నేను దిగిపోయేటప్పుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రెస్ మీట్ లో చెబుతున్నారు. ఆయన ఇదే మాట అసెంబ్లీ వేదిక ఆయన కూడా మాట్లాడుంటే కనుక మనం దీని మీద అసలు డిబేట్ చేయొచ్చు. కానీ అసెంబ్లీకి వెళ్ళకోకుండా బయట ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటండి. మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేగా పులివెందు ప్రజల్లో మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? పులివెందులో ప్రజలు శాసనసభకు వెళ్ళాలి కదా, శాసనసభలో చర్చలో పాల్గొనాలి కదా. అది కూడా గుర్తుపెట్టుకోండి. మాజీ ముఖ్యమంత్రి అయినా అది కూడా గుర్తుపెట్టుకోండి. మాజీ ముఖ్యమంత్రిగా పులివెందులో ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన శాసనసభకు వెళ్ళి ఇదే 7,000 కోట్లు ఏ రకంగా నిలవించారని చెప్పొచ్చుగా. అది మనం అనాల్సిందంగా. రైట్. ఖచ్చితంగా ప్రెస్ మీట్ లో వాళ్ళు పెట్టి చెప్పాడు కదా ఏమేమి. శాసనసభ సభ్యుడైన మాజీ ముఖ్యమంత్రి మీరు దిగిపోయేటప్పటికి ఏముందనేది చెప్పే హక్కు మీకు కల్పిస్తున్నాం. ప్రజలు మీకు కల్పించారు. మీరు ఎందుకు మాట్లాడబోతున్నారు? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు మొక్కలు స్టార్ట్ చేశారు? మీరు ఎందుకు మొక్కలు చూపించలేకపోతున్నారు? ఎందుకు నిజం మాట్లాడబోతున్నారు? ఇప్పటికి కూడా ఎందుకు ప్రజలు తిరస్కరించారు? ఎందుకు పోస్ట్ మార్టం చేసుకోలేకపోతున్నారు? నాగేశ్వరరావు గారు, రమేష్ గారు మాట్లాడదామండి. మనం మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు ఆయన మాట్లాడిన చెప్పు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే దెబ్బలాడుకునే ప్రశ్న డిబేట్ పెడదామంటే చాలా గట్టిగా మాట్లాడతాను. మనకి అలాంటి డిబేట్ ఉంది. ఆయన సలహాదారులు, ఆయన పనిచేసే వాళ్ళు, ఆయన దోపిడీ ఎవరు అన్ని మాట్లాడతా. ఒక్క నిమిషం మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రైట్. కోటేశ్వరరావు గారు, విజయ్ గారు చెప్పండి సార్. బడ్జెట్ లో మన శ్వేతపత్రంలో ప్రకటించినటువంటి వివరాలు నేను మీకు చదివి వినిపిస్తాను. నేను ముందే చెప్పినట్టుగా 2 రకాలు, మొత్తం 3 రకాలుగా చూపిస్తున్నారు. ఒకటి FRBM పరిధికి లోబడి, రెండోది కార్పొరేషన్లకి లేదా ఇంకొక వివిధ సంస్థలకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. దాని ప్రకారం 9,74,566 కోట్లు మొత్తం అప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కున్నటువంటి అప్పు. దానిలో FRBM పరిధిలోకి వచ్చేటువంటి గవర్నమెంట్ అప్పు 4,278,000 కోట్లు, 4,38,278 కోట్లు. కార్పొరేషన్స్ ది 2,48,687. అదేవిధంగా కాంట్రాక్టర్లకి లేదా రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి వస్తువులు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సింది 1,13,000 కోట్లు. ఈ విధంగా వివిధ ఖాతాల్లో, అంటే విద్యుత్ సంస్థలకి చెల్లించాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ కలుపుకుంటే 9,74,000 కోట్లలో ప్రభుత్వ FRBM అప్పు 4,38,000 కోట్లు మాత్రమే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ FRBM ఖాతాలను మాత్రమే బయటికి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పార్లమెంట్ లో అడిగినా గానీ ఆ FRBM వరకే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మిగతా అప్పులతోటి సంబంధం ఉండదు, అది మిగతా వ్యవహారం అది. అందుకని ఇది మొత్తం అప్పే, ఇది కాదు. నేను ముందే చెప్పా, 2 ప్రభుత్వాలు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఖాతాలు విడివిడిగా చూపారని నేను ముందే చెప్పాను. అందుకని ఎలా చూపినప్పటికీ ఇది మొత్తం రాష్ట్ర అప్పు. ఈ రాష్ట్ర అప్పు కారణంగానే భవిష్యత్తులో కొత్తగా అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము, గతంలో చూసాం తెలంగాణలో ఉన్నటువంటి BRS ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి కావచ్చు, లేదా మరొక కారణంతో కావచ్చు,
మొత్తం అప్పులన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎఫ్ఆర్బిఎం పరిధి కనుక దాటేట్టయితే భవిష్యత్తులో తీసుకునేటువంటి అప్పుల మీద ఆంక్షలు పెడతామని చెప్పింది. ఒకవేళ ఆంక్షలు కనుక పెట్టేట్లయితే ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కైనా అదే ఆంక్షలు వర్తిస్తాయి, తెలంగాణకైనా అదే ఆంక్షలు వర్తిస్తాయి, లేదా సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి కేరళ ప్రభుత్వానికైనా అదే ఆంక్షలు వర్తిస్తాయి. అది గనక పెట్టేట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అప్పు పుట్టేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు దాదాపు చాలా వరకు తగ్గిపోతాయి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఏదేమైనా కూడా గత ప్రభుత్వం అయితే ఆదాయాన్ని సృష్టించలేదు, అప్పులు ఎక్కువ చేసిందనే మాట ఒకటైతే, ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా వాళ్ళు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక మూడు ముక్కలాటాడారు, మూడు రాజధానులు అన్నారు. నిజంగా అమరావతి రాజధానిగా కనుక అయ్యుంటే కనుక దాదాపు 3 లక్షల కోట్లు ఆదాయం వచ్చి ఉండేది గత టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే అని చంద్రబాబు నాయుడు అన్నారు. అది నిజంగా సాధ్యమైందండి? అది వక్రీకరణ అండి. అది పోలవరం కడితే 3 లక్షలు వచ్చి ఉండేది, లేదా అమరావతి కట్టుకుంటే 3 లక్షలు వచ్చి ఉండేది అనేటువంటిది అది వాస్తవానికి అనుకూలమైనటువంటి లెక్కలు కావు. అవి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కాదు. జిఎస్డిపిలో పెరుగుదలకి అటువంటి అవకాశం 3 లక్షల లేకపోతే 1,00,000 2 లక్షల. ఎందుకంటే సాగు భూములు పెరిగితే లేదా పంటల సాగు పెరిగేట్లయితే వాటి విలువ జిఎస్డిపిలో పెరుగుతుంది. అంతేగాని ఆ 3 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కాదు. అది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత? 1,50,000 కోట్లు పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. నిన్న తెలంగాణ వాళ్ళకి చూపించారు, 1,60,000 కోట్లు 1,30,000 కోట్లు వస్తుందని. కానీ నిజంగా అమరావతి కనుక నిర్మాణం సజావుగా సాగి ఉంటే కనుక కొన్ని పరిశ్రమలు వచ్చే ఉండేవి, తద్వారా ఉపాధి పెరిగి ఉండేది, ఆదాయం పెరిగి ఉండే అవకాశాలు ఎందుకు లేవంటారు? అది వేరు. ఇప్పుడు పరిశ్రమలు వచ్చి ఉండేవి, ఉపాధి కలిగి ఉండేవి. ఇప్పుడు మనకి కౌపీన సంరక్షణార్థం సంసారం పెట్టుకున్నాడు అన్నట్టుగా అవన్నీ ఆ కథలన్నీ చెప్పడం వేరు. అవి పెట్టుంటే 5 ఏళ్ల పాటు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు అమరావతిలో, లేదా విశాఖపట్నంలో ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు? ఎవరు వద్దన్నారు? అప్పట్లో కొన్ని అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చా, కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఆ పరిశ్రమను వెళ్ళగొట్టారని విమర్శలు పదే చేస్తున్నారు కదా. అది రాజకీయపరమైనటువంటి ఆరోపణ. అది ఏది అనేటువంటిది అంకెలను చూసేట్లయితే చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో వచ్చినటువంటి కంపెనీల కంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో వచ్చిన కంపెనీలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల్లో ఉన్నాయి. ఆ లెక్క మీ దగ్గర ఉందా కోటేశ్వరరావు? ఉన్నాయి, నా దగ్గర ఉందండి. మీ దగ్గర ఉందండి? అంటే ఆ కియా కంపెనీ వాళ్ళని ఎక్స్టెన్షన్ అవ్వకుండా తవరేయడం, తవరేయడం, వైజాగ్ లో కొన్ని కంపెనీలు తవరేయడం, అమరావతి డెవలప్ అవుతే ఆదాయం రాదండి ఆంధ్రప్రదేశ్ కి. రమేష్ గారు నేను చెప్పేది వ్యవసాయం రాదండి. కోటేశ్వర గారు విశ్లేషకులు, మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయింది, డైరెక్ట్ గా విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు మీరు పెద్దలు. మీరు పెద్దలంటే మీరు కొన్ని మాట్లాడడానికి తప్పుంటే మేము మాట్లాడడానికి తప్పుంటే అని మీరు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలాంటి పెద్దలందరూ కదా జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలు ఆశపడే కారణం. మీలాంటి మేధావులు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మీరు మేధావులు ఖండించకుండా 5 సంవత్సరాలు ప్రజలందరినీ నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రజలందరినీ నాశనం చేశారు. మీరు మళ్ళీ కొత్తగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వచ్చిందండి? నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. ఏం అభివృద్ధి జరిగిందండి? ఏ సంస్థ అయినా ఏదైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా? రండి మీరు డైరెక్ట్ మీరు రండి, మేము వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. నాగేశ్వరరావు గారు మీ వెర్షన్ మీరు చెప్పారు, రైట్, మీ వెర్షన్ మీరు చెప్పారు. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు. మీరు రైట్, అది కంప్లీట్ వెర్షన్ వినేవండి. నాగేశ్వరరావు గారు దోచేసుకున్నాడైనా
మీరు దోచులు ఆంధ్రప్రదేశ్ సుప్రీం పరమాణం చేసే సరిపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎలా అసెంబ్లీకి వెళ్ళి మొక్క చూపించే పరిస్థితి ఏదైనా రైట్ మీరు మేధావులు కదా మీరు మాట్లాడుతుంది మీరు రండి చూద్దాం ఫీల్డ్ దగ్గర చూద్దాం ప్రజలకు వెళ్దాం Right. డైలీ ప్రజల్లోనే తిరుగుతాం మేము ప్రజల్లోనే తిరుగుతాం రైట్ రండి మీరు ప్రజలకు నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి రైట్ రమేష్ గారు మీరు కూడా ఒక్క నిమిషం మాట్లాడకండి రైట్ ఆయన వెర్షన్ చెప్పనివ్వండి నాగేశ్వరరావు గారు చెబుతారు రమేష్ గారు ఒక నిమిషం ఆగండి రండి రైట్ లేదు సార్ రండి మీరు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మీ మేధావులు ఎవరైనా ప్రశ్నించారా Right. చేసిన దుర్మార్గాలు ప్రశ్నించే కదా అది అలా దోచుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని బోల్డెన్ ఉన్నాయి. ఇన్ని రకాలండి Right. ఇన్ని రకాల దోపిడీ చేశాడండి ఆయన రైట్ చంద్రబాబు కోటేశ్వరరావు గారు మీరు కంటిన్యూ చేయండి రైట్ మంచివాడు. నాగేశ్వరరావు గారు రమేష్ గారు దయచేసి 500 కోట్ల రూపాయలు ఫ్యామిలీ పథకం కోసం అక్కడ రిషికొండను పగలగొట్టేశారు వైజాగ్ అంతా సర్వనాశనం చేశారు అమరావతి నాశనం చేశారు పోలవరం నాశనం చేశారు వాటర్ క్యాటర్ విద్యుత్ బిల్లులు పెంచేశారు 30 కోట్లు ఏదైనా ఏం చేశారు రాష్ట్ర ఎన్ని దుర్మార్గాలండి రమేష్ గారు నాగేశ్వరరావు గారు దయచేసి ఇద్దరు ఒకటే మాట్లాడండి రైట్ మీరు చెప్పండి మీరు మేధావుగా విశ్లేషణగా కూర్చోబెట్టారు మీరు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఉంటే మీరు ఇది కాదు ఇది అని చెప్పాలి మీరు రైట్ కోటేశ్వరరావు గారు మీరు కంటిన్యూ చేయండి అమరావతి కాకపోతే నాగేశ్వరరావు గారు కరెక్ట్ కాదు నాగేశ్వరరావు గారు కరెక్ట్ కాదు మీరు ఆయన వెర్షన్ పూర్తిగా వినండి మీరు మాట్లాడదురు కానీ రైట్ ఆయన వెర్షన్ కంప్లీట్ గా వినండి అమరావతి కాకపోతే ఎవరికి ఉపయోగం అండి ఎవరికి ఉపయోగం చెప్పండి మీరు అమరావతి కాకపోతే ఎవరికి ఉపయోగం ప్రజలకు ఉపయోగం లేదా ఆదాయం రాదా లేదు రాదు ఆదాయం రాదండి రాదు మీరు విశ్లేషణగా వచ్చి డైరెక్ట్ గా ఒక ప్రజాభిమానం ప్రజలు తిరస్కరించబడ్డ ఒక ముఖ్యమంత్రి నాగేశ్వరరావు గారు మీరు అందరూ ఒకేసారి మాట్లాడడం వల్ల డిబేట్ గందరగోళం తప్పించి ఏమి ఉండదు మీరు రండి ప్రజలకు వెళ్దాం జగన్మోహన్ రెడ్డి చేసి దుర్మార్గాలు ఏం చేశాడు ఎలా దోపిడీ జరిగిందో మీరు చూపెడతారండి నాగేశ్వరరావు గారు రమేష్ గారు మీరు ఆగాలి మీరు ఖచ్చితంగా ఆగాలి ఒక నిమిషం కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి విజయ్ గారు నేను చెప్పింది జిఎస్డిపి వేరు పన్ను వేరు 3 లక్షల కోట్లు అమరావతి లేకపోతే 3 లక్షల కోట్లు పోలవరం అనేటువంటిది కనుక వచ్చేట్లయితే మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో పన్నుల వాటా ఎంత అండి అవన్నీ నాయకులుగా అవుతుందండి జిఎస్డిపికి పన్నుకి తేడా తెలియకుండా ఉద్రేకంతో మాట్లాడితే నేనేం చేయలేను అవునండి యు ఆర్ కరెక్ట్ కోటేశ్వరరావు గారు తెలుసుకోండి జిఎస్డిపి వేరు పన్ను వేరు అవును సార్ అంటే మీరు చెప్పినటువంటి 3 లక్షల కోట్లు నిజంగా పోలవరం కడితే లేకపోతే అమరావతి అడిగితే 3 లక్షల కోట్ల అదనపు రాబడి మొత్తంగా జిఎస్డిపి పెరుగుతుంది అనేటువంటిది ఒక అభిప్రాయం అంతే తప్ప ఆ 3 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుగా రాదు నేను మళ్ళా చెప్తున్నా అది ఎవరున్నా రాదు జిఎస్డిపి వేరు పన్ను వేరండి రెండు కలిపి మీరు నాకు రమేష్ గారు మీరు ఆగండి ఒక నిమిషం సమర్థించాల్సిన అవసరం నాకేముంది లేదా చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం నాకేముంది కానీ ఎవరిని భుజాన్ని వేసుకోమని అట్లేదు సార్ మిమ్మల్ని అటు రమేష్ గారు అయినా ఇటు నేనైనా మా మాటల్లో తప్పుంటే దాన్ని అలా కదలాగా చదివేవాళ్ళ బాధ్యత మీకుంటా డిబేట్ లో అది ప్రజలు చూస్తారు మా ఇద్దరిని కూడా నిలవరించి ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా మాట్లాడాలని బాధ్యత అదే మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం నేను మళ్ళా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కావాలంటే నేను ఆ లెక్కలతో సహా మీ ఇద్దరికి నేను పంపిస్తాను మీ ఫోన్ నెంబర్లు తీసుకొని చెప్పినటువంటి లెక్కల ప్రకారం అన్నాను తప్ప రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిందనో లేకపోతే ఇంకా ఇతరత్ర అనర్థాలు జరగలేదని నేను చెప్పలేదు మీరు ఉద్రేకంతో మాట్లాడుతున్నారు ఉద్రేకం కాదు కావాల్సింది మీరు డైరెక్ట్ గా సార్ మీరు ఒకసారి మీరు మాట్లాడింది మళ్ళీ రివ్యూ చేసుకోండి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం విమర్శించడం వల్ల మీరు చూసుకోండి సార్ ఒకసారి ఒకవేళ అందులో నిజంగా కూడా మీరు అది మాట్లాడాలనుకుంటే కనుక నేనే అప్పలేదు చెప్తాను మీరు మాట్లాడే హక్కు నాకుంది విమర్శనాత్మకంగా మాట్లాడే హక్కు నాకుంది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆ రకంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం ఈ విధంగా ఆర్థిక దివాలా తీయడానికి మరో కారణంగా కూడా చంద్రబాబు చెప్పండి రాష్ట్ర విభజన కూడా సరైన మార్గంలో జరగలేదు అందువల్ల ఎక్కువగా లాభం ఎక్కువగా ఆదాయం వచ్చే విధంగా హైదరాబాద్కి ఎక్కువగా దాదాపుగా 56% మంది ఉన్న జనాభాకి 46% మాత్రమే ఆదాయం వచ్చే విధంగా ఏపీ తయారైన పరిస్థితి విభజన కూడా ఒక కారణమే ఆర్థికంగా నష్టపోవడానికని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు విజయ్ గారు మనం కొన్ని పదాలని జాగ్రత్తగా ఉపయోగించాలి
దివాళా తీయడం అంటే ఏంటి, ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, ఐపీ పెట్టడం అంటే మేము మాకు ఆస్తికి మించి మేము అప్పులు చేశాము, అందుకని మేము అప్పులు తీర్చలేము, మా అప్పుల్లో మేము అప్పులు చేసినటువంటి దానికి రూపాయికి 10 పైసలు ఇస్తాము, పావలా ఇస్తాము, ₹1 ఇస్తాము, తీసుకోండి అని చెప్పేసి ఇన్సాల్వెన్సీ దివాళా పిటిషన్ పెట్టడం. రాష్ట్రానికి అప్పులు పెరిగిన మాట వాస్తవం, కానీ అది దివాళా తీసినట్టుగా అది రాజకీయ నాయకులు చెప్పేటువంటిది పాదం. అది అలాగనక ఎట్లయితే దేశం మొత్తం దివాళా తీసినట్టే. ఇప్పుడు ఎందుకని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 55 లక్షల కోట్లు అప్పుంటే ఇవాళ 10 సంవత్సరాల్లో అది 180 లక్షల కోట్లకు పెరిగింది. ఐఎంఎఫ్ కూడా ఇది 80% అప్పు చేరింది అని చెప్పింది. కానీ దేశం మొత్తం అప్పు 80% అప్పు చేరితే రాష్ట్రాలకు ఉన్నటువంటి అప్పు అంత లేదు. రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఎఫ్ఆర్బిఎం కానీ కార్పొరేషన్స్ కానీ మిగతా అన్ని కూడా 40%, 50% మ్యాక్సిమం. ఏ రాష్ట్రానికి అప్పు ఉందో తెలుసా? పంజాబ్ గరిష్టమైనటువంటి అప్పు ఉంది. కానీ పంజాబ్ కూడా దివాళా తీసినట్టు కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా దివాళా తీసినట్టు కాదు. దివాళా తీయటం అంటే మేము అప్పులు చెల్లించలేము అని చెప్పేసి ప్రకటించడం. అట్లా ప్రకటించినటువంటి రాష్ట్రం గానీ లేదా 80%, 85% ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే ఒకవేళ ఇటువంటి ప్రకటన చేయాల్సి వస్తే ముందు నరేంద్ర మోడీ గారు ప్రకటించాలి, మేము దివాళా తీసాక 80% అప్పు ఉంది జీడిపిలో అని. అందుకని పదజాలం అనేటువంటిది రాజకీయ నాయకులు చేసేటువంటి పదజాలాన్ని నేను వాళ్ళు విమర్శలు వాళ్ళు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్ నేను కాదంట్లా. కానీ దాన్ని పట్టుకొని దివాళా తీసిందని చెప్పేసి లేదా ఇంకోటి అనేటిది మరి దేశం దివాళా తీసినట్టే. ఇప్పుడు మరి ఏం చేద్దాం? అందుకని పదజాలాన్ని కూడా అట్లా ఆ విధంగా ఉపయోగించాలి. అప్పులు చేసిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అప్పులు చేశారు, అది అంకెల్లో కనిపిస్తా ఉంది. ఒకవేళ అది గనక కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేట్లయితే కోర్టులో సవాల్ చేయొచ్చు, మీరు తప్పుడు అంకెలు చెప్తున్నారని చెప్పేసి. రాష్ట్ర హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు, ఇది కాదు వాస్తవం, ఇది అవాస్తవం అని చెప్పేసి సవాల్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన కోర్టుకు వెళ్తున్నారు కదా, అనేక విషయాల మీద గతంలో వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు కదా. ప్రత్యేక మనకి హోదా, ప్రతిపక్ష హోదా కల్పించాలని వెళ్ళాలని అనుకుంటున్నారు కదా. తప్పే ఉంది అంటే బయట ప్రకటన చేయటం కాదు, అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో తన వాదనని ఇదిగో మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది, మీరు చెప్పింది తప్పు ఇది అని చెప్పేసి ఆయన వాదించాలి. వాదించిన దాన్ని అంగీకరించకపోయేట్లయితే నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది నా పరువుకు భంగం అని చెప్పేసి కోర్టుకు సవాల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. అది చేస్తారా అనేది నా ప్రశ్న. చెయ్యరు అని కూడా నేను చెప్తున్నా సమాధానం. రైట్. రమేష్ గారు, ముఖ్యంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆదాయం పెంచడంతో పాటు కొంత అప్పు కూడా చేయాల్సి వస్తుంది. చేసిన అప్పు కనిపిస్తుంది కానీ అభివృద్ధి కనిపించలేదని చెప్తున్నారు. ఎలా చూడాలి రమేష్ గారు? రైట్ 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 నాగేశ్వర గారు మీరు చెప్పండి. వైసీపీ లీడర్ వెళ్ళిపోయినట్టున్నారు. ముఖ్యంగా నిజంగా అభివృద్ధి నిజంగా అప్పు చేస్తే కనుక ఆ అప్పు అనేది అభివృద్ధిగా మారాలి, కానీ అభివృద్ధి అయితే ఎక్కడ కనిపించలేదు, అప్పు మాత్రమే కనిపిస్తుంది. ఎలా చూడాలి సార్? పెద్దలు కోటేశ్వర గారు చెప్పినట్టు నేను కూడా అదే, ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన 7,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి, మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పి లెక్కలు తప్ప అనేది అసెంబ్లీలో వాదించుంటే మన అందరం కూడా దాన్ని హర్షించాలి. నిజంగా అది ఒప్పుకోకపోయినా ఆయన ఫైట్ చేయొచ్చండి. అతనికి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన శాసనసభకు వెళ్ళి ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అది చేయాలి. ఆయన చెప్పినట్టు అది అందరం ఒప్పుకోవాలండి. అది ఒకటి అయితే వాస్తవంగా కూడా ఆంధ్రప్రదేశ్ ని చూడండి ఒకసారి. మేము కూడా ఫీల్డ్ లో తిరుగుతూ ఇంచుమించి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇటు కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు సుమారుగా 30-40 నియోజకవర్గాలు అబ్జర్వర్ గా పనిచేశాను. భీమవరం నియోజకవర్గం నేను మన తెలుగుదేశం సీట్ అయితే నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన పరిస్థితి అన్ని చూస్తున్నాం. ఎక్కడ సరే రవాణా రంగం కుదిరైపోయిందండి. కారణం అంటే ఎక్కడ కూడా ఒక రోడ్లు అనేది దానికి ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మన వారం రోజుల నుంచి వర్షం కురుస్తుందండి. వర్షం కురుస్తుంది అని మీ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ డ్రైనేజీలో కానీ అలా డ్రైనేజీ కాలువలు కానీ అలా ఇరిగేషన్ కాలువలు పంట సాగునీరు తాగునీరు కాలువలు కానీ అలా డ్రైనేజీ కానీ ఎక్కడ కూడా 5 సంవత్సరాల నుంచి ఒక్క చిప్పుడు మట్టి కూడా తీరేదండి. రైతాంగం ఏమైపోద్దండి? ఆక్వా చెరువులు మొత్తం సర్వనాశనం అయిపోయాయండి. వరి రైతులు మొత్తం సర్వనాశనం అయిపోయారు. అది ఇప్పుడు మీ పని మొదలెడుతుంది ఎప్పుడు అవుతుందండి? అది
ఆకుముళ్ళని పూర్తిగా మునిగిపోయి కులిపోయింది. కేవలం ప్రభుత్వం తప్పిదే అంటానని నేను. అసలు ఈ అప్పు చేస్తున్నారు, ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు? రైతాంగానికి ఖర్చు పెట్టలేదు, రోడ్లకు ఖర్చు పెట్టలేదు. సంక్షేమ పథకాలు అన్నారు, సంక్షేమ పథకం అంటే ఎవరైనా ఇవ్వాల్సిందే, అది జరిగేది అది. కానీ ఇన్ని రకాలుగా ఎక్కడ కూడా మరి ప్రజలకు ఉపయోగపడేది. విద్యుత్ బిల్లులు పెంచేశారు. అలాగే మద్యం విషయం అండి, ఎంత మాఫియా, మద్యం మాఫియా, ఇవన్నీ కూడా ఇన్ని మాఫియా జరుగుతున్నా కూడా ఎంత అప్పు చేశారు. ఈ అప్పుకి ఎక్కడ పనిచేశారు? నిజంగా సంక్షేమ పథకాలకు ఎంత అయింది, జీతాలకు ఎంత అయింది, ఈ అభివృద్ధిలో ఎందుకు కేటాయించలేకపోయారు? అలా అభివృద్ధి చేయడానికి ఎందుకు కేటాయించలేకపోయారు? అసలు మన మానవుడు తినడానికి రైతు బతకాలి కదండి. రైతు బతకాలంటే వ్యవసాయ భూములు బతకాలి, వ్యవసాయ భూమి బతకాలంటే దానికి అవుట్లెట్ ఇన్లెట్ అన్ని కూడా మనం శుభ్రంగా చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నామండి, ఎక్కడ కూడా ఏమి పని చేయలేదు. పని చేసినట్టు మప్పించారు. అలా సలహాదారులు శుభ్రంగా ప్రభుత్వం సొమ్మంతా దూసుకు తిన్నారు. ఆయన కూడా శుభ్రంగా అన్ని రకాలుగా ఆయన కంపెనీలన్నీ బాగు చేసుకున్నాడు. ఆయన ఎక్కడ ప్రజల సంక్షేమం పట్టలేదు, వాళ్ళకి శుభ్రంగా అన్ని చేశారు. 5 సంవత్సరాలు అనిపించారండి. ప్రజలు ఎన్ని చూస్తారో చూడలేదు అనుకున్నారు, చూసారు, ఇంటికి పంపించారండి. ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం అన్నారు. చివరికి ప్రభుత్వమే మందు షాపులు అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఆ మద్యం ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడికి పోయింది? ఆ మద్యం ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఎటుపోయిందో తెలియని పరిస్థితి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. నాగేశ్వరరావు గారు, సార్ ఈ మద్యం గురించి మాట్లాడారు కదా మీరు. మద్యపాన నిషేధం గురించి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. ఈ మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయం ఏమైపోయింది? ప్రభుత్వమే షాపులు నిర్వహించిన పరిస్థితి కదా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వం నిర్వహించింది అందరికి తెలిసిన విషయం. దాంట్లో 2019 ముందర 60 రూపాయలు ఉన్న ఒక క్వార్టర్ బాటిల్ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రేటు కింద 150, 160 చేశారు. దాన్ని మళ్ళీ మధ్యలో ఒకసారి తగ్గించి మళ్ళీ 120 రూపాయలకు చేశారండి. అంటే ఏదైనా డబల్ అమ్మారు. అమ్మకం మద్యం సేల్స్ లో ఎంత అవుతే అమ్మారు అనేది తగ్గించి చూపించినా గానీ దానిలో లాభం మటుకు విపరీతంగా వచ్చిందండి. దాంట్లో ఒక మనం డిస్టిలరీస్ నుంచి బ్రవరీస్కి వస్తుంది, డిస్టిలరీ నుంచి గవర్నమెంట్ మందు కొనుగోలు చేస్తుంది, అక్కడి నుంచి షాపులు చేస్తారు. అదే ప్రైవేట్ షాపులు అయితే ఏమవుతుందంటే అండి, ప్రతి క్లియర్ గా ఏ కేసు ఎలా వెళ్ళింది ఏంటి అనేది కూడా ఆన్లైన్ వ్యవహారం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం అమ్మేది అన్ని వాళ్ళదే కదండి. అసలు డిస్టిలరీలు కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే ఉన్నాయి. గొప్ప విచిత్రం ఏంటంటే ఇది ఈ షాపుల్లో అమ్మకం ఎక్కడ డిజిటల్ లావాదేవీలు లేవు. ఎంతమంది అమ్ముతుంది, ఎన్ని కేసులు వచ్చినాయి, ఎంతమంది అమ్ముతుంది, ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు బ్యాంక్ కడతారు అనేది అసలు ఎట్లా ఉన్నాయండి. ఇవన్నీ కూడా అసలు దీని లెక్కే కనపడతలేదు కదండి. ఎన్ని వేల కోట్లు మద్యం అమ్మారు, ఎన్ని వేల కోట్లు అసలు షాపుల నుంచి బ్యాంక్ కట్టారు. అలా డిజిటల్ లావాదేవీలు అయితే అన్ని క్లియర్గా ఉంటాయి కదా. మద్యం మీద సామాన్య విషయం కదండి. మద్యం విషయంలో చాలా పెద్ద దర్యాప్తు జరపాలి. దీంట్లో చాలా పెద్ద మోసం జరిగిందండి. దీనిలో మరి ఎవరెవరు వెనకాల ఉన్నారనేది ప్రభుత్వం లెక్క తేల్చాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, 45 రోజులు అయింది. వారు దీని మీద చాలా పెద్ద బృందంతో దర్యాప్తు జరపబోతే తప్ప అది దాంట్లో ఉన్న లెక్కలు బయటకు రావు. నిజంగా నిన్న భీమవరంలో ఒక షాపు దగ్ధం అయిపోయింది. దాంట్లో ఈ ఎలక్షన్ కాంచి వీళ్ళు దాంట్లో వెరిఫికేషన్ లేదు ఎవరు అధికారులు. అంత ముందు నుంచి ఉన్న స్టాఫ్ అంటే ఎవరండి, ఆ లోకల్ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే లెటర్లు ఇచ్చారో వాళ్ళగా మద్యం షాపులో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు రన్ చేస్తారు ఇంకా రాష్ట్రంలో. వాళ్ళు 40 లక్షల రూపాయల మద్యం ఉండాలి అందరూ అనేది లెక్క ఎక్సైజ్ వాళ్ళకి. కానీ అది శుభ్రంగా తినేసారండి అలా స్టాఫ్. దాన్ని ఏదో రకంగా ఇప్పుడు యాక్సిడెంట్లు కానీ చూపెడుతున్నారు. అది ఆ దుకాణం తగలడిపోయింది. దాని లెక్క ఎలా తెలుస్తారండి? ఇలాగ చాలా అసలు ఇవన్నీ కూడా ఇదంతా మద్యం విషయం వచ్చేటప్పుడు కాబట్టి మనం ఇంకా చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలండి. దాని మీద కూడా చాలా లెక్కలు ఉంటాయి. మనం కొంత తెలిసి మాట్లాడతాను నేను. అది పూర్తిగా కూడా దర్యాప్తు జరిగితేనే కానీ ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగిందనేది బయటకు రాదండి. రైట్ నాగేశ్వర గారు. అదే కాకుండా మొత్తం అండి అసలు గంజాయి అనుకుంటే ఏ కాలేజీల పక్కన గంజాయి లేదండి, టాబ్లెట్ల రూపంలో కూడా వచ్చేసింది కదండి. రమేష్ గారు, ముఖ్యంగా మద్యం ద్వారా కానీ, శాండ్ ద్వారా కానీ, అలాగే మైనింగ్ ద్వారా కానీ రకరకాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం దోచుకుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోలవరం విషయం కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం కూడా నాశనం అయిపోయిందన్న మాట అయితే చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాగేశ్వర గారు ఇప్పుడు దాకా చెప్పారండి మద్యం షాపుల గురించి. వాళ్ళ హయాంలో మద్యం షాపుల మీద వచ్చే ఆదాయం ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆదాయం ఎంత? ఇప్పుడు ఆయన చెప్తున్నారు డిజిటల్ పేమెంట్లు లేవు అంటున్నారు.
అంత గుడ్డిగా ప్రభుత్వం ఎవరైనా అలా చేసేస్తుందండి? ఏ రోజు ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే మా ప్రభుత్వంలో నేను కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నా. పైనుంచి డిపో నుంచి ఎంత సరుకు వచ్చిందో ప్రతిదీ కూడా సిస్టమ్ లో ఎప్పటికప్పుడు అప్డేషన్ ఉందండి. ప్రతిరోజు కూడా ఈ రోజు వచ్చిన అమౌంట్ రేపు మార్నింగ్ విత్ ఇన్ 24 అవర్స్ అమౌంట్ బ్యాంక్ లో కట్టాలండి. కట్టకపోతే ఆ పైన ఆఫీసర్స్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళకి కాల్ చేస్తే మీరు ఎందుకు పే చేయలేదు, అమౌంట్ ఎందుకు ఆపారు అనేది వాళ్ళని ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. దాని మీద ఏదైనా తేడా చేస్తే ఆ రోజున అక్కడ అతను ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగిందండి. ఇందాక నాగేశ్వర గారు చెప్తున్నారు, అబ్బాయి అసలు ఆ మద్యం లెక్కలు లేవు, ఏమీ లేవు, దాని మీద తీవ్రమైన కమిటీలు వేయాలి, లేదా దర్యాప్తులు చేయాలంటున్నారు. మీ ఇష్టం సార్ నాగేశ్వర గారు. ఇప్పుడు మీది ప్రభుత్వం ఉంది, మీరు ఎంత పెద్ద కమిటీలు వేసుకుంటారో వేసుకోండి. మీరు కొండను తవ్వి ఎలుకను పట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగింది అని చెప్పి మీరు నిరూపించలేరు. ఎందుకంటే క్లియర్ గా మద్యం షాపుల విషయంలో డిపో నుంచి ఎంత ఇక్కడికి వస్తుంది, ఎంత మద్యం వచ్చింది, ఎన్ని బాటిల్స్ వచ్చినాయి, ఎంత సేల్ చేశారు అనేది ప్రతిరోజు కూడా సిస్టమ్ లో ఎంట్రీ ఉంటుంది, ఆన్లైన్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని వాళ్ళు చూసుకుంటానే ఉంటారు. ఆ నైట్ 10ంటికి షాప్ క్లోజ్ అయితే అప్పటి వరకు వచ్చిన అమౌంట్ ని రెండో రోజు మార్నింగ్ 12 గంటల లోపు ఖచ్చితంగా గవర్నమెంట్ అకౌంట్. కానీ రమేష్ గారు, ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ జరగలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. నిజంగా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు చేయలేదు, మీరు దానికి ఏం చెప్పగలుగుతారా? డిజిటల్ పేమెంట్ ఇప్పుడు ఎవరో మందు తాగే వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ ఉంటారండి. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుందా? అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఇలా డిజిటల్ పేమెంట్ చేస్తాను, వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. మరి మిగిలిన వాళ్ళకి ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే, మినిమం 10th క్లాస్ కూడా చదువుకోకుండా కదా. చాలా చిన్న వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్, కూలి పని చేసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది మందు తాగుతారు. వాళ్ళందరూ డిజిటల్ పేమెంట్ చేయడం జరుగుతుంది. రమేష్ గారు వాళ్ళు మినహాయించండి, మిగతా వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ పెట్టాలి కదా. ఏదండి మీరు చెప్తున్నట్టు అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే రైతులు ఏదో అని చెప్తున్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళని పక్కన పెట్టండి, పోనీ మిగిలిన వాళ్ళ కోసమే సౌకర్యం పెట్టాలి కదా. నాకు తెలిసినంత వరకు 70% ఆఫ్ పీపుల్, ఎందుకంటే కూలి పనులకు వెళ్ళే వాళ్ళు, డైలీ వేజ్ లేబర్కి అది ఇది ఉండదు కాబట్టి. మీరు చెప్తున్నట్టు 70% నిరక్షరాస్యులే ఉన్నారనుకుందామండి, కానీ ఉన్న 30% కైనా మీరు పెట్టాల్సిన అవసరం లేదంటారా? డిజిటల్ పేమెంట్స్ మొత్తానికి రద్దు చేశారా అన్న? అసలు డిజిటల్ పేమెంట్ యొక్క అవసరం ఏముంది సార్? ఇప్పుడు మనకి ఎంత స్టాక్ దింపారో ఆ డిపోలో తెలుస్తుంది. డిపో నుంచి ఇక్కడికి ప్రతిరోజు కూడా ఎంత స్టాక్ వచ్చారో తెలుస్తుంది. ఆ స్టాక్ అమ్మితేనే కదండి వీళ్ళు అమౌంట్ తీసుకునేది. ఆ అమౌంట్ బ్యాంక్ లో కడుతున్నారు. దీంట్లో డిజిటల్ పేమెంట్ చేయకపోతే వచ్చిన నష్టం ఏంటో చెప్పమనండి. మరి వాళ్ళు చెప్పేది అదే, ఆ అమౌంట్ ని వేరే వాళ్ళకి తరలిస్తున్నారు, వేరే విధంగా తరలిస్తున్నారని చెప్పేది ఆ ప్రధాన ఆరోపణ అక్కడే వస్తుంది. అలా కాదు సార్, నైట్ 10 o'clock షాప్ క్లోజ్ చేస్తే రేపు మార్నింగ్ 12 లోపు ఆ వైన్ షాప్ లో వచ్చిన అమౌంట్ అంతా కూడా అకౌంట్ లో పే చేయాలి. ఆ పే చేసి ఆ రిసిప్ట్ ని ఆ డిపో వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు ఎవరైతే అక్కడ సూపర్వైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నాడో అతను పెట్టాలి. ఎలా తప్పు జరుగుతుందండి? ఎందుకంటే నేను ఇందాడే చెప్పాను మీకు, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఏదో ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఎదుటివాడి మీద బురద చల్లేయడం, ఆ బురదను వాళ్ళు మీరే కడుక్కోండి, తుడుచుకోండి అని చెప్పడం వాళ్ళకి బాగా. సరే మీరు మద్యం గురించి చెప్తున్నారు, కానీ శాండ్ విషయంలో అయితే చాలా మాఫియా జరిగింది, మొత్తం శాండ్ అంతా దోచుకున్నారు. భవన కార్మికుల ఆర్థిక పరిస్థితికి నాశనం అవడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమే అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో నిజం లేదంటారా? విజయ్ గారు, అది కూడా పచ్చి అబద్ధం చెప్తామనండి. శాండ్ విషయంలో గతంలో మేము ఉచిత ఇసుక ఇచ్చాం, వీళ్ళు డబ్బులు పెట్టారని చెప్తున్నారు. ఈ రోజు వీళ్ళు ఎక్కడా కూడా డబ్బులు లేకుండా ఉచితంగా శాండ్ ఎక్కడైనా ఇస్తున్నారండి? మీరు నేను వెళ్దాం రండి విజయ్ గారు, ఎక్కడికన్నా ఒక ర్యాంప్కి వెళ్దాం, లేకపోతే ఒక డిపో దగ్గరికి వెళ్దాం. ఓ టన్ ఇసుక్కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఛార్జెస్ ఎంత అవుతున్నాయి, ఆ డిపోలో వాళ్ళు స్టోర్ చేసినందుకు ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నారు, ఎక్కడే. ఇప్పుడు ఉచిత ఇసుక అంటే అర్థం ఏంటండి? నువ్వు ఆ ఇసుకని ఎవరైతే బెనిఫిషియరీ అడుగుతున్నాడో ఆ బెనిఫిషియరీ ఇంటికి నువ్వు ఉచితంగా చేర్చగలిగితే అది ఉచిత ఇసుక. మరి రవాణా ఛార్జీలు ఉంటాయి కదండి, రవాణా ఛార్జీలు ఎవరు పెట్టుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పారు తప్ప మీరు దీనికి ఛార్జీలు పెట్టుకోవాలి,
ఈ డిపోలో 1 టన్ కింద పే చేయాలి, ఇవన్నీ చెప్పలేదు కదా. సరే, అదే ఈ చెప్తున్నానండి. విధానంలో ఏమైనా లోపాలు ఉంటాయి, మెల్లగా బయటపడతాయి. కానీ మీ ప్రభుత్వంలో శాండ్ మొత్తం ఒకే సంస్థకో లేకపోతే కొంతమంది మీ అనుయాయులకి అప్పచెప్పారు, దానివల్ల భవన కార్మికులందరూ లాస్ అయ్యారు. ఎక్కడికక్కడ అవును సార్, వాళ్ళు టెండర్ వేశారు, ఒకే సంస్థకి ఏదో కట్టబెట్టేయడం ఇదేం జరగల. వాళ్ళు టెండర్ వేశారు, సుమారు 1000 కోట్ల రూపాయల ఆదాయం స్టేట్ గవర్నమెంట్ కి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత ఆదాయం ఇసుక మీద వచ్చిందో చెప్పనండి. ఈ పెద్ద మనుషుల కోళ్ళ నాగేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ఇసుక మీద ఎంత ఆదాయం వచ్చిందో చెప్పనండి. మేము దోచేసామంటున్నారు, వాళ్ళు మొత్తం అసలు ఏమీ లేకుండా తిరిపాడేశారు ఆ రోజుల్లో. 2014 నుంచి 2019 వరకు ఫ్రీగా తోలుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ నాయకులు వీళ్ళ ఎమ్మెల్యేలు చేసిన దందాలు మీకు ఎన్నో పేపర్ కటింగ్స్ నా దగ్గర 100 ఉన్నాయండి. ఇవన్నీ దర్యాప్తు చేయంటామంటున్నారు కదా, చూడాలి మరి తొందరలో ఏమన్నా బయటకు వస్తాయి చూడాలి. అలాగే సార్, దేని మీద కావాలంటే దాని మీద వాళ్ళదే ప్రభుత్వం ఉంది, వాళ్ళు దర్యాప్తు చేయొచ్చు. మొన్నే చెప్పారు, ఇప్పుడు మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ తగలబడిపోతే ఆ ఫైల్స్ వైసీపీ వాళ్ళే కాల్ చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాల్ చేశారు అన్నారు. ఈ రోజుకి ఇన్సిడెంట్ జరిగి 4 or 5 days అయింది. అందులో ఒక కుర్రోడ్ని లోపల కూర్చోబెడితే వాళ్ళ తల్లిదండ్రులు మేము టీడీపీ వాళ్ళం, మా అబ్బాయి ఏం చేయలేదు, మా టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్లే చెప్పుకుంటున్నారు. ఇలాగా మా పార్టీ నాయకులు, మా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు కూడా ఎవరు ఎటువంటి అవినీతి చేయలేదు. ఏదైనా చేస్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నిరూపించమని చెప్పండి. రైట్. కోటేశ్వరరావు గారు, మీరు ఎలా చూస్తారు? అసలు అవినీతి జరగలేదు అని చెప్తున్నారు, కానీ ప్రజల తీర్పు అయితే మరో రకంగా ఉంది. ముఖ్యంగా ఈ శాండ్ విధానంలో కానీ మద్యం పాలసీలో కానీ రకరకాలుగా ప్రజల నుంచి కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఇసుక చాలా పారదర్శకంగా ఇచ్చారా, మద్దు పారదర్శకంగా ఇచ్చారా, రమేష్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి స్పీకర్ అయినా. దర్యాప్తు చేసుకోమని అంటున్నారు. దర్యాప్తు ఎలాగో జరుగుతుంది, దానికి సంబంధించిన వ్యక్తులకి ఏం జరగాలనేది ప్రభుత్వ పరంగా చట్టపరంగా జరుగుతుంది. మేము ఎవరు పట్టించుకోవాలి, ప్రభుత్వం పనిచేస్తుంది, తప్పనిసరిగా ప్రభుత్వం పనిచేస్తుందండి. రమేష్ గారు, ఆ ఇబ్బంది లేదు. మీరు దాన్ని స్వాగతించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. కానీ మీరు చెప్తున్నారు కదా, 2014 నుంచి 19 వరకు ఇసుక పాలసీ, 19 నుంచి ఇప్పుడు 24 వరకు. 19కి ముందర మేము ఉసుక ఇసుకిచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ ఎగుమతులు దిగుమతులు అనే దాని గురించి 11,000 12,000 రూపాయలు 5-6 యూనిట్లు. ఇది మా సిద్ధాంతం నుంచి రావులపాలెం నుంచి మా భీమవరం రావాలంటే, అది మీ ఏరియా నాకు తెలియదు, ఆ ఏరియా ఏంటనేది. 11,000 12,000 రూపాయలు అయింది. దాన్ని 19లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి అంటే 22,000-23,000 రూపాయలు అయింది. ఈ డబ్బు ఎవరు తీసుకున్నారండి? ఎందుకు మారిపోయింది డబ్బు? అలాగే మద్య విషయం మాట్లాడారు రమేష్ గారు. ఇది డిస్టిలరీ నుంచి తయారవుద్ది, ఏపీసీకి వెళ్తుంది, ఎంత లెక్క ప్రకారంగా ఉంటది, ఏపీసీఎల్ నుంచి షాపులు వస్తుందని. డిస్టిలరీస్ ఎవరండి? అసలు ఏపీఎస్ఎల్ తయారైన సరుకు ఏపీఎస్ఎల్ వెళ్ళి ఆన్లైన్ చేసుకుంటే అది గొడవలేదు కదా, ఈ గొడవలేదు కదా. ఆ చట్టం పనిచేయనిచ్చారు మీరు ఎక్కడన్నా? ఏ చట్టం పనిచేస్తుందంటే ఒక కేసు 307 కేసు కట్టారు. ఏది యువగాలం యువగాలం మీద బీహార్లో దాడి చేసింది వైసీపీ ఎమ్మెల్యే నాయకులు. మీ ప్రభుత్వం దాన్ని మేము ఎదుర్కొంటే రమేష్ గారు చట్టం ఎక్కడ పని చేస్తే మీరు చెప్పగల లాయర్ ఉంటున్నారు. నా ఉద్దేశం మీరు ప్లేటర్ ఏమో కదా, లాయర్ అనుకున్నాను నేను. నాకు ఇదే ఫస్ట్ తగలడం లాయర్ ఏమో మీరు. ఏ అవినీతి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఏ తప్పు చేయలేదు. అందుకే మీకు 11 సీట్ల ప్రజలు ఇచ్చారు. ఆ 11 సీట్లు పోరాడండి, అసెంబ్లీలో పోరాడండి. 11 సీట్లతో మీరు ఏ తప్పు చేయలేదు కదా. అదే సార్, నేను తప్పు పడతలేదు. వెళ్ళిపోవటం గురించి ఎప్పుడు మీరే మాట్లాడారు, మీ నాయకులు మాట్లాడారు అసెంబ్లీలో. పదే 23 మీరు పార్టీ లేదు, చంద్రబాబు లేదు, ప్రతిపక్షాలు లేవు అని మాట్లాడుతున్నారు. మీరే. మేము అలాగే మాట్లాడాం. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి గెలుస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి విలువ ఇచ్చే నాయకులు ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు లేక అసలు ఏంటి అందరినీ తిడతారు కదా, ఏంటండి ఇది? ఏం పరిపాలన చేశారు మీకు తెలుసు కదా. 5 సంవత్సరాలు ఎంతమంది సనాతన రెడీగా ఉండండి. అన్ని దర్యాప్తు జరుగుతాయి, చట్టపరంగా అన్ని జరుగుతాయి. మేము ఇసుక పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీ అయిన 100 రోజులకి మళ్ళీ కూర్చుందాం మనం. అలాగే లెక్కర్ పాలసీ కూడా కొత్త తీసుకొస్తాం. ఎప్పుడు కూడా లాటరీ సిస్టమ్ పెట్టాం మేము. లాటరీలో అది వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, ఒక్కొక్కరు ఎవరికైనా షాపులు తగిలినాయి, చూడలేదు.
వైసీపీ మీరు నాయకులకు వస్తే ఆ తర్వాత బెదిరించి Right. రమేష్ గారు రైట్ మీరు టాపిక్ డైవర్ట్ అవుతుందండి షాపులు ఉన్నాయి, ప్రభుత్వ షాపులు ఉన్నాయి. 2000 నాగేశ్వరరావు గారు 2000 రూపాయలు తెచ్చి షాపులు 35,000 రూపాయలు రాసుకుని మీరు రకాలుగా చేస్తారు. ఏ అవినీతి లేదు అన్నారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వస్తే దర్యాప్తు అన్ని వస్తాయి. ఇప్పుడు అదే సార్ చూద్దాం. అప్పుడే 45 రోజులు అయింది కదా, 45 రోజులు అయింది కదా, చూద్దాం. రైట్ కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు, మేము చాలా బాగా పరిపాలన చేశాము, మా ఎటువంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధమని చెప్పి వాళ్ళు అంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి లెక్క వాళ్ళు చెప్తున్నారు, ఏది తప్పు ఏది ఒప్పు అని మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎలా చూడాలి? రాబోయే రోజుల్లో ఏమన్నా ఈ ఎంక్వైరీలో ఏమైనా నిజాలు తెలియ అవకాశం ఉందంటారా? మద్యానికి సంబంధించి మద్యం అమ్మకాలు పెరిగినా గానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది అనేటువంటిది చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పటి నుంచి చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆ మద్యం పాలసీలో మార్పులు తెచ్చి ప్రభుత్వం ఈ విధమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి దాదాపు చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ కేసు గురించి ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఢిల్లీ లిక్కర్ పాలసీ అమ్మకాల గురించి కాదు, పాలసీ మార్పుల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి లేదా వాళ్ళతో చేతులు కలిపినటువంటి సౌత్ గ్రూప్ అనేటువంటి మన ఒంగోలు ఎంపీ, తెలుగుదేశం ఎంపీ, గతంలో వైసీపీ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ అండి. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ, నేను చెప్పింది అదే, గతంలో మీ ఎంపీ ఆయన. అవునండి. ఈ కుంభకోణం జరిగింది వైసీపీ ఎంపీ కూడా జరిగిందండి. అప్పుడు మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, మరి ఎందుకు చేర్చుకున్నారు? రమేష్ గారు, నాగేశ్వర గారు, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? కోటేశ్వర గారు కంక్లూడ్ చేయండి, టైం అవుతుంది. దాని మీద చెప్పింది ఏమిటి, 100 కోట్ల రూపాయల వరకు ముడుపులు చేతులు మారాయి అని చెప్పారు. దాని వల్ల ఖజానాకు నష్టం వచ్చింది ఈ పాలసీ మార్పు వల్ల అని చెప్పేసి ఆ రోజు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే, ముఖ్యమంత్రి అందరూ జైల్లో ఉన్నారు, అది వేరే. మరి 5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు లేదా ఈ విధంగా డిజిటల్ లేకుండా క్యాష్ తోటి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మనీ లాండరింగే కదా అది వ్యవహారం. మరి ఈడీకి కానీ సిబిఐకి కానీ ఎందుకని పట్టలేదు? బీజేపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా ఇప్పుడు. మరి ఆ బీజేపీ వాళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు సరే ప్రతిపక్షంలో ఉన్నాడు, అప్పుడు బీజేపీతో సంబంధాలు లేకుండా ఉన్నారు. ఎవరితో సంబంధాలు ఉన్నా లేకపోయినా కానీ వేల కోట్లు ఈ విధంగా దోచుకుంటున్నారంటే నరేంద్ర మోడీ సర్కారు ఏం చేస్తా ఉంది? ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు నవ్వుతా ఉంది 5 సంవత్సరాల నుంచి. అందుకని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పినప్పటికీ ఇక ముందు ఆరోపణలు చేస్తే కుదరదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. నిర్దిష్టంగా గతంలో చేసినటువంటి ఆరోపణలన్నింటినీ ఇప్పుడు నిగ్గుదేల్చకపోయేట్లయితే వాళ్ళు చేసినటువంటి ప్రచారం వాస్తవం కాదు అనేటువంటిది రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందుకుంటారు. ఇప్పటికే ఆయన సిద్ధమవుతున్నారు. అందుకని నిజాలను నిగ్గు తేల్చాలి, వాస్తవాలని బయట పెట్టాలి. అవినీతి ఎక్కడ జరిగినా ఎంత జరిగినా కానీ గతంలో ఆరోపణల పరం అయిపోయింది. తెలుగుదేశం కూటమికి అధికారంలో ఉన్నారు కనుక చెప్పాలి. ఏదైనా రాబోయే రోజుల్లో చూడాలి ఎవరెంత అవినీతి చేశారు, ఎవరి వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది అనేది త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.